ఆమెది చిన్న వయసు కానీ చాలా పెద్ద ఆశయం. అందుకే 14 ఏళ్ల ప్రాయంలోనే కూచిపూడి గురువుగా మారింది. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా కూచిపూడి నాట్యం నేర్పిస్తుంది. సికింద్రాబాద్కు చెందిన ఆస్నా షఫాలి. ఇక భారతీయ సంప్రదాయ కళలకు భావితరాలకు అందించడమే లక్ష్యంగా సంకల్పం కూచిపూడి అకాడమీని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నానని ఆస్నా షఫాలి చెబుతున్నారు. చిన్న వయసులో పెద్ద లక్ష్యంతో పనిచేస్తున్న ఆస్నాపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఇదిగో ఇక్కడ కాలికి గజ్జెలు కట్టి నాట్య మయూరిలా నర్తిస్తున్న చిన్నారి పేరు ఆస్నా షఫాలి. అప్సిగూడలోని సారథి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి కూచిపూడి నృత్యంలో మాత్రం డిగ్రీ పూర్తి చేసింది. 3 ఏళ్ల ప్రాయం నుంచే కూచిపూడి నాట్యం నేర్చుకున్న ఆస్నా 14 ఏళ్లకే కూచిపూడి నాట్యం గురువుగా మారిపోయింది. తనకున్న కళను 10 మందికి పంచాలనే ఉద్దేశంతో 15 ఏళ్లు నిండక ముందే సంకల్పం కూచిపూడి నాట్య అకాడమీ ప్రారంభించి ఎందరో పేద చిన్నారులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. చదువులో చురుకుగా ఉండే ఆస్నా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అంతే ఆసక్తితో పాల్గొనేది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు, గురువులు ఆమెను ప్రోత్సహించారు. అందుకే ఆస్నా కూచిపూడితో పాటు మార్షల్ ఆర్ట్స్, పెయింటింగ్లోనూ పట్టు సాధించింది. ఇప్పటికే కూచిపూడి ప్రదర్శనలో 70కి పైగానే ప్రదర్శనలు ఇచ్చిన షఫాలి ఇటీవల జరిగిన లక్ష దీపోత్సవంలో ఉత్తమ కూచిపూడి డాన్సర్ అవార్డు అందుకుంది. నాట్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్, పెయింటింగ్ వంటి కళల్లో 20కి పైగా అవార్డులు అందుకుంది. కూచిపూడి నృత్యంలో తన గురువు శిరీష పోలవరపుని ఆదర్శంగా తీసుకొని 2024లో పద్మారావు నగర్లో కూచిపూడి అకాడమీని ప్రారంభించినట్లు ఆస్నా తెలిపింది. తన కళని నెరవేర్చుకునే మార్గంలో తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉంటుందని ఆస్నా అంటుంది. ఇక చిన్నారులు చదువుతో పాటు వివిధ కళల్లో నైపుణ్యం పెంచుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. చిన్న వయసులోనే ఎంతో కష్టపడి నేర్చుకున్న కళను 10 మందికి పంచడం సంతోషంగా ఉందన్నారు. తాను పడిన కష్టాన్ని, ప్రతిఫలాన్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నానని, భవిష్యత్తులో తనలాంటి ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తానని చెబుతోంది. ఇక భారత సంప్రదాయ కళలను బ్రతికించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానంటోంది. కళ కోసం తాను నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి ఎంతో మంది కళాకారులను తయారు చేస్తానని చెబుతోంది. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దవారు. నా పేరు ఆస్నా షఫాలి. నేను 9th క్లాస్. నేను సారథి స్కూల్లో చదువుకుంటున్నాను. నా జర్నీ నేను 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. మనకి పేరెంట్స్ సపోర్ట్ ఎంత అవసరమో ఈక్వల్గా గురుగారి సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. దానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మా గురుగారు శిరీష పోలవరపు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి ద మోస్ట్ గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మై గురుగారు, దట్ ఇస్ శిరీష పోలవరపు గారు. ఈ ఇన్స్పిరేషన్ అంతా నేను మా గురుగారి నుంచి తీసుకున్నాను. తను కూడా నాలాగే చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు. సో నేను కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఐ స్ట్రెంథెన్ మై సెల్ఫ్. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. నేను నా ఓన్ అకాడమీ పెట్టాను. అది మా గురుగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను నా సంస్కృతి సంప్రదాయాలని ముందు తరాలకి అంటే భావి తరాలకి పంచాలంటే నా సంకల్పం గట్టిగా ఉండాలి. అందుకే మా ఇన్స్టిట్యూట్ పేరు సంకల్పం ఆర్ట్స్ అకాడమీ. అంటే అందరికీ అకాడమిక్స్ ఉండాలి, ఉండొద్దు అనట్లేను, కానీ అకాడమిక్స్తో పాటు ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఒక భారతీయ సంస్కృతి అంటే న్యాచురల్ లైక్ అ కంట్రీస్ ఆర్ట్. నేను కూచిపూడి తీసుకున్నాను. అలా అది మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నేను కూచిపూడి తీసుకున్నాను. మా గురుగారు చాలా సపోర్ట్ చేశారు దీనికి. నా అకాడమీ ద్వారా వెళ్ళే ప్రతి ఒక్క అమ్మాయి, తను ఒక బాయ్ అయినా అవ్వచ్చు, గర్ల్ అయినా అవ్వచ్చు, తను పర్ఫెక్ట్గా బయటికి వెళ్ళాలి. లైక్ మీరు ఒక స్టోన్ ఇస్తే నేను దాన్ని మోల్డ్ చేసి స్కల్ప్చర్ లాగా చేసిస్తాను. ఒక స్టూడెంట్కి కూచిపూడి అనే కాదు, ఇంకా వేరే ప్యాషన్స్ కూడా ఉండాలి. దాంట్లో నాకు టైక్వాండో, డ్రాయింగ్, ఇంకా పెయింటింగ్ కూడా ఉన్నాయి. మా గురుగారు నాకు ఎంత సపోర్ట్ చేశారో మా వేరే గురుగారు లైక్ జగదీష్ సార్ ఇన్ టైక్వాండో, ఉషా మ్యామ్ ఇన్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్లో తను 4 years నుంచి నాకు కష్టపడి నేర్పించారు. ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు టాప్ లెవెల్. మా జగదీష్ సార్ కూడా చాలా నేర్పించారు. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. అది స్ట్రెంగ్త్, విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. థ్యాంక్ యూ. ఆస్నా షఫాలి చిన్నతనం నుంచి చురుకుగా ఉండేదని ఆస్నా తల్లి చెబుతోంది. స్కూల్లో కూడా ఎంతో చురుకుగా ఉంటుందని టీచర్లు చెబుతున్నారు. ఇక స్కూల్లో టీచర్లు బాగా సహకరించారంటున్నారు. ఆస్నా దగ్గర కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులు సైతం తనని ఆదర్శంగా తీసుకొని
ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని చెబుతున్నారు. చిన్న వయసులోనే ఎంతో కీర్తి సాధించిన ఆస్నా దగ్గర శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ప్రతి పిల్లల్లో ఒక ప్యాషన్, ఒక ఆర్ట్ నిజంగా అందరిలో దాగి ఉంటుంది. సో దాన్ని ఎలా బయటికి తీయాలా అని కాదు, మన ఇష్టాలు కొన్ని ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు కొన్ని ఉంటాయి. ఏదో ఒక ఇష్టాన్ని కలిపి వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేస్తే, ఎక్కడ కూడా గ్యాప్స్ ఇవ్వకుండా కూడా దాన్ని నేర్పించగలిగితే నిజంగా అందులోనే సక్సెస్ దొరుకుతుంది. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అంటూ ఉంటాం 21 రోజులు కంటిన్యూగా చేస్తే అది అలవాటు అయిపోతుంది అని. అలానే కొన్ని సంవత్సరాల కష్టం నిజంగా మా కళ్ళ ముందుంది అని చెప్పాలి. ఇందులో నా ఒక్కదాని పాత్ర, మా హస్బెండ్ పాత్ర అని చెప్పను. తల్లిదండ్రులది ఎంత ఇంపార్టెంటో గురువులది కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇందులో తనకి కూచిపూడిలో శిరీష పోలవరపు గారు, టైకాండోలో జగదీష్ గారు, అండ్ మన డ్రాయింగ్లో వచ్చేసి ఉషా మ్యామ్, ఇలా చెప్పుకుంటూ పోతే తను నేర్చుకున్న ప్రతి దాంట్లో గురువుల సపోర్ట్ అంతే ఉంది. స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అది గమనించిన గురువులు ఇంకొంచెం ముందుకు స్టెప్ వేయించగలుగుతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా, పేరెంట్ ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం ఎవరు నిజంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే, గురువు ఒక్కరే కష్టపడి తీసుకెళ్లాలంటే నిజంగా చాలా కష్టం ఈ రోజుల్లో అయితే మాత్రం. కానీ నా కూతురు అని చెప్పుకోవడానికి నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. స్కూల్లో కూడా అన్నిట్లో కూడా యాక్టివిటీస్లో ముందుంటుందని వాళ్ళ టీచర్స్ నాకు చెప్పడము, తనకి వాళ్ళ టీచర్స్ అలా సపోర్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీ. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ రోజుల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన సంస్కృతి సంప్రదాయాలే కానీ, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ, వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ కోసం కానీ, నిజంగా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి అనుకుంటే ఏదో ఒక ప్యాషన్ని వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు నిజంగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతారు. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. నా పేరు అనిక. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి నేను ఉన్నాను. 40+ స్టెప్స్ నేర్చుకున్నాను. 2 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. నేను అక్కలాగానే అవుదామని మంచి నేర్పిస్తుంది. ఆద్య ఏ క్లాస్ రా? 2nd. ఓకే, నువ్వు ఇక్కడ డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. 3 years నుంచి నేర్చుకుంటున్నావా? ఓకే, ఎలా నేర్పిస్తుంది అక్క? బాగా నేర్పిస్తుందా? ఎన్ని స్టెప్స్ నేర్చుకున్నావు? 40+. 40+. ఎలా అనిపిస్తుంది ఇక్కడ డాన్స్ నేర్చుకోవడం? బాగుందా? ఓకే, డన్. నా పేరు నిత్యశ్రీ. 5th క్లాస్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ డాన్స్? 2024 నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని స్టెప్స్ నేర్చుకున్నావు? 40+ నేర్చుకున్నాను. ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చినావు? 1 పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఎలా అనిపిస్తుంది అక్క? ఎలా నేర్పిస్తుంది మీకు డాన్స్? చాలా బాగా నేర్పిస్తుంది. ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? డాన్స్ టీచర్ అవుదామని అనుకుంటున్నాను, చిట్టక్కలాగా. పేరు హర్షిత. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? నేను మే నుంచి నేర్చుకున్నాను. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని స్టెప్స్ నేర్చుకున్నారు? 50+ స్టెప్స్ ఎన్ని నేర్చుకున్నాను. పర్ఫార్మెన్స్ ఇచ్చినావు? 2 పర్ఫార్మెన్స్. ఓకే, ఎలా నేర్పిస్తుంది చిట్టక్క? చాలా మంచిగా నేర్పిస్తుంది. ఇప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి నేర్పించడం చాలా గ్రేట్ అక్క. ఓకే, ఈ కూచిపూడి నేర్చుకుంటున్నావు కదా, ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? నేను కూడా మా ఆశ్నక్కలాగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా సంకల్ప బలం ఉంటే దానికి సాధన తోడైతే అద్భుతాలు ఆవిష్కరించవచ్చు అనడానికి ఆస్నా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఆమెది 14 ఏళ్ల ప్రాయం అయితేనేమి చాలా గొప్ప ధ్యేయం. భారతీయ సాంస్కృతిక కళలను భవిష్యత్ తరాలకు అందించడానికి 14 ఏళ్లకే కూచిపూడి గురువుగా మారి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా కూచిపూడి నాట్యాన్ని నేర్పిస్తుంది సికింద్రాబాద్కి చెందిన ఆస్నా షఫాలి. 3.5 ఏళ్లకే కూచిపూడి నాట్యాన్ని నేర్చుకొని అందులో డిప్లొమా కూడా పూర్తి చేసి ఇప్పుడు తనలాంటి ఎంతో మంది చిన్నారులకు గురువుగా మారి వారికి కూచిపూడి విద్యను నేర్పిస్తుంది. నిజంగా ఇలాంటి చిన్నారులు నేటి భవితరానికి ఎంతో ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.